దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. దేవుడు పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి క్రీస్తుని అంగీకరించని వాడు, ఆయన ద్వారానే నిత్య మార్గం ఉన్నదని విశ్వసించని వాడు పాపంలోనే మరణిస్తాడు. ఎవరు పాపులంటే ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు అంతటందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కారణం, నీతిమంతులు ఒక్కరూ లేరు. దేవుడిని వెతికేవారు, ఆయన మహిమను గ్రహించేవారు ఒక్కరు కూడా లేరు. అంతటందరూ త్రోవ తప్పి ఈ లోకంలో పాపంలో ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కనుక మేలు చేసే ఆలోచన లేదు, దేవుడిని వెతికే మనసు లేదు. కాబట్టి నేనే మార్గం, నా యందు మీరు విశ్వసించి తెలుసుకొని నా వైపు తిరిగితే మీరు బతుకుతారని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. యేసు లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాడు. కానీ మనుషులు వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ద్వేషిస్తున్నారు. దుష్క్రియలు చేసే ప్రతివాడు వెలుగు యొద్దకు రారు. ఎందుకంటే వారు చేసే దుష్కార్యములు ఎవరికి కనపడకుండానట్లు, ఎవరూ వారిని గద్దింపకుండానట్లు చీకటినే ప్రేమిస్తూ అందులోనే జీవితాన్ని ముగించుకుంటారు. ఎవరైతే నేను పాపిని, నాలో జన్మ పాపం కర్మ పాపం ఉందని, నాకు పాప క్షమాపణ అవసరమని గుర్తెరుగుతారో వారు దేవుని పిలుపును అందుకుంటారు. కానీ వారికి వారే నీతిమంతులుగా ఎంచుకొని నేను పాపిని కాదు అని యేసును తృణీకరించేవారు చీకటినే కోరుకొని చీకటిలోనే జీవిస్తూ కడకు చీకటిలోనే మరణిస్తారు. అంటే తమ పాపములతోనే మరణిస్తారు. పాప క్షమాపణ పొందుకోకుండా మరణిస్తే శరీరం మట్టే కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాపరహితుడు పరిశుద్ధుడైన దేవుని వద్దకు వెళ్ళలేదు. ఎందుకంటే పాప క్షమాపణ పొందలేని ఆత్మ పరిశుద్ధుడైన దేవుని దగ్గర నిలవలేదు. కాబట్టి ఆత్మ దేవుని వెలుగులో నిలవలేక చీకటినే కోరుకుంటుంది. కాబట్టి నిత్య నరకములో పాలు పొందుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. దీనికి కారణం, ఎవరికి వారే దేవుని మార్గాన్ని విడిసి నిత్య నరకాన్ని కోరుకుంటున్నారు. కనుక క్రీస్తునందే మనకు రక్షణ, పాప క్షమాపణ, పరలోకం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.